కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం గౌరీ శంకరపురంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గురువారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార అర్బన్ బ్యాంక్స్ అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి అర్బన్ బ్యాంకును ప్రారంభించారు. బ్యాంకులోని ఇతర విభాగాలను మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ప్రారంభించారు. చిన్న సన్నకారు రైతులకు మా బ్యాంకు సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని చిట్టూరి రవీంద్ర తెలిపారు. మా బ్యాంకు 25 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ మన గుడివాడలో 29వ శాఖ ఏర్పాటు చేయడం సంతోషకరమని పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు కనకలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 29వ బ్రాంచ్ గుడివాడలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. రేపు జూన్కి వచ్చినప్పటికీ 25 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ బ్యాంకు గోల్డెన్ జూబ్లీలో అడుగు పెడుతున్న సమయంలో 29వ బ్రాంచ్ గుడివాడలో ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ చిన్న తరహా, మధ్య తరహా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి అవసరాలకి తీర్చడానికి ఉపయోగపడే బ్యాంకులు. కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయంటే అవి పెద్ద పెద్ద వారు లోనింగ్ ఎవరైతే కావాలో వారి అవసరాలు తీర్చడానికి ఆ బ్యాంకులు ఉంటాం. ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ చిన్న తరహా, మధ్య తరహా ప్రజలకి ఉపయోగపడుతూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ రేట్లతోటి కస్టమర్ రిలేషన్ ఎక్కువగా చేస్తూ ఏవైతే కమర్షియల్ బ్యాంకులో ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ కూడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో ఈ బ్యాంకులో కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీజీఎస్ అవ్వచ్చు, నెఫ్ట్ అవ్వచ్చు, డీడీ అవ్వచ్చు, ఏటీఎం మిషన్స్ అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, అన్ని విషయాల్లోని కూడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్స్ ధీటుగా ఉన్నాయి. మన స్టేట్లో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ మొత్తం 46 బ్యాంకులు ఉన్నాయి. 46 బ్యాంకులో కనక మహాలక్ష్మి బ్యాంకు ఒక బ్యాంకు. 100 years ఓల్డ్ దాటినటువంటి బ్యాంక్స్ 16 వరకు ఉన్నాయి. అందువల్లంటే మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఈ కోఆపరేటివ్ సెక్టార్ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వారి యొక్క 29వ బ్రాంచ్ ని వాళ్ళ గుడివాడలో ప్రారంభించడం చాలా సంతోషం. వాళ్ళ హెడ్ ఆఫీస్ వైజాగ్ నుంచి కూడా ఈ బ్యాంక్ నడుస్తూ ఉంటుంది. ఈ అర్బన్ బ్యాంక్స్ లో, ఈ ఫెడరేషన్ లో నేను చూసిన దాంట్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండేటటువంటి బ్యాంక్ ఇది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్. అట్లాగే మేము ఎక్కడా కూడా అర్బన్ బ్యాంక్స్ ఎక్కడా కూడా గవర్నమెంట్ నుంచి కూడా ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా, వాళ్ళ డిపాజిట్స్ ఏమీ కూడా వాళ్ళతో సంబంధం లేకుండా జనాల దగ్గర డిపాజిట్స్ తీసుకొని దాని ద్వారా వ్యాపారం చేసి వాళ్ళ యొక్క నమ్మకంతో వాళ్ళ యొక్క దీంతో పెరుగుతున్నటువంటి బ్యాంకులన్నీ అర్బన్ బ్యాంక్స్ అన్ని వాళ్ళ డబ్బునే తీసుకుని వ్యాపారం చేసి పెంచి వాళ్ళకే డివిడెండ్లుగా పంచి ఇస్తూ ఉంటాం. చిన్నకారు వాళ్ళంతా, మధ్యతరగతి వాళ్ళంతా కూడా అర్బన్ బ్యాంక్స్ ఎక్కువగా కూడా అర్బన్ ఏరియాలో ఎక్కువగా కూడా మేము లెండింగ్ ఇస్తూ ఉంటాం. ఇవాళ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ గుడివాడలో ప్రారంభించడం, ఇవాళ ఉన్న సొసైటీలో ఈ ఎకానమీ దీంట్లో ఎక్కడ కూడా పోటీతత్వం పెరిగిపోయి దీని మీద పోటీ, ఒక బ్యాంక్ పోటీ అనేది లేదు. అప్పులు కావాల్సిన వాళ్ళు, రుణం కావాల్సిన వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు, డిపాజిట్ చేసుకునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటా చక్కటి వాతావరణంలో ఈ బ్యాంక్ కూడా గుడివాడలో బ్రాంచ్ ఓపెన్ చేసిన కారణంగా ఇవాళ
చక్కగా పెరగాలని వాళ్ళందరికీ. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో 19వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి గణపతి సూర్జం 100 మంది వైసీపీ యువత టీడీపీలో చేరారు. వైసీపీ నాయకులకు వెనిగండ్ల రాము పార్టీ కండువ కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడారు. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా నీటి కష్టాలు, రోడ్ల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాని అనే వ్యక్తి పచ్చి మోసగాడు. అవసరం తీరిన తర్వాత వదిలివేయటంలో నానిని మించిన వారు ఎవరూ లేరని తెలిపారు. 20 ఏళ్లుగా మోసపోయింది చాలు, ఇక మోసపోలేమంటూ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. గణపతి సూర్యనారాయణ, గణపతి వెంకటరమణ, గణపతి శివ, కె శివాజీ, కె ప్రకాష్, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు రాంబాబు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరం, ఎలువర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తన అంచెలు మొత్తం తోడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మనకి రోజువారీ జాయినింగ్స్ ఉన్నాయి, రోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు వందలాది వైసీపీలోంచి ఇబ్బంది పడ్డ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి మన తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీరందరూ కూడా తప్పడు అనుకోకుండా అడుగటేసి దాంట్లోకి నిజం తెలుసుకుని బయటకు వచ్చిన నాయకులు వీళ్ళందరూ. మీ అందరితో కలిసి పనిచేస్తాను, మేము ఎప్పుడు సముఖంగానే ఉంటాం. మీరందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోరుకుని మనం ముందుకెళ్ళే విధంగా మీరు కూడా పాటుపడాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. అభిమానులకు, కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, వెలవతి శ్రీనివాసరావు గారు, రావి వెంకటేశ్వరరావు గారు, రాము గారు, చింటాల రాంబాబు గారికి అందరికీ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరాను. కావున పార్టీ కోసం పనిచేసి కృషి చేసి చరిత్రపగలు ఆయన రాము గారు గెలిపించడమే జయంగా పెట్టుకొని పార్టీ పనిచేస్తాను. అందరూ కూడా రాము గారిని అవకాశం ఇచ్చి రాము గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మనం చాలా మందిని ఇప్పటికీ గెలిపించాం, కానీ ఒక్కొక్కసారి రాము గారిని కూడా మనం మంచి అవకాశం ఇచ్చి గెలిపించి ఆయన మంచివారా కాదో కూడా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన తప్పకుండా మనం ఓట్లు వేసి గెలిపించాలి. ఆయన మాత్రం అధిక విజయంతో గెలిపించాలి. తప్పకుండా మనం కృషి చేయాలి ఆయన గెలుపు కోసం. తెలుగుదేశం అంతేకాదు 1982లో నేను తెలుగుదేశం పార్టీలో చేరాము. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానీ ఉన్నాం. గణపతి లక్ష్మణరావు గారు అడుగుజాడలో నడుస్తూ ఆయన కూడా పార్టీకి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఎంతో అభిమానం. ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 22వ రోజుకు చేరింది. 21, 22 వార్డులో మందపాడు కాలనీ, ఆదర్శ్ నగర్ ఏరియాల్లో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పార్టీ శ్రేణులు, వార్డు ప్రజలతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలు మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానికానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతామనేది చరిత్ర చెబుతుందని తెలిపారు. అందుకే బాగా ఆలోచించి మంచి కోసం పాటుపడే వారికి ప్రజలు ఓటు వేయాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఓకే సార్. బాబు జ్యోతి పిలుస్తున్నారు.
ప్రసాద్ నేషనల్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం సూరిబాబు మాట్లాడుతూ నేషనల్ జనశక్తి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకి బీఫామ్లు ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రజల్ని ప్రస్తుత రాజకీయ నాయకులు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని అన్నారు. ఓటర్లను బలి చేయడానికి ఇప్పుడున్న పార్టీలు చేస్తున్నాయని తెలిపారు. వెన్నెముక లేని పార్టీలు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాయనే నమ్మకం లేదని, రాష్ట్రాన్ని విభజించబడి 10 సంవత్సరాలు అయిందని తెలిపారు. ఇంతవరకు అభివృద్ధి లేదని, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవని తెలిపారు. ప్రలోభానికి గురి కాకుండా ఓటర్లు తమ యొక్క ఓటును ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రజలకు ఉచిత పథకాలు ఎర్ర చూపి వారి ఓట్లను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జనశక్తి పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొన్నారు. జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని స్థానాలకు పోటీ చేస్తున్నది. ఈ సందర్భంగా ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మా పార్టీ తొలి జాబితాలో అభ్యర్థిత్వం ఇచ్చిన అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మేము విజయవాడ ప్రెస్ క్లబ్లో చేపట్టడం జరిగింది. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ మరి ఈ రోజున ప్రజా సమస్యల పట్ల పాలక ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి తప్పితే మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ మరి ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో కృషి చేయట్లేదు అన్నదే మా పార్టీ అభిప్రాయం. ఈ రోజున మరి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తొత్తులుగానే ఈ రాష్ట్రంలో ఉన్న పాలక ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి తప్పితే మరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తొంగలో తొక్కినట్టుగా, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తొంగలో తొక్కినట్టుగా మరి ఆ రోజున మరి మహానుభావులు ఈ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసి పార్టీలు స్థాపించిన వైనం కూడా ఉంది. అయితే మరి ఈ రోజున స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను, రాష్ట్ర ప్రజల హక్కులను, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని ఢిల్లీకి తాకట్టు పెట్టుతున్న వారి అభిప్రాయాలని తారుమారు చేస్తారు. బమ్మిని దిమ్మి చేసి ఓటు హక్కు దుర్వినియోగం అయ్యేలా చేస్తారు. ఇలాంటి స్వార్థ రాజకీయ మరి పాలసీలు తయారు చేసే ఎవరైతే ఉన్నారో స్ట్రాటజిస్టులు, వ్యూహకర్తలు వారిని నిషేధించాలని మా పార్టీ కోరుతున్నారు. మరి స్ట్రాటజిస్టులు కాదు, వ్యూహకర్తలు కాదు, ఈ రోజున పార్టీలు వారిని నమ్ముకున్నాయి కాదు, ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు. రాజకీయ పార్టీని మీరు ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు గాను ప్రజలకు మేలు చేయండి. మీ స్వార్థ రాజకీయ మనుగడ కోసం కోట్లాది ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దన్నది మేము ప్రధాన రాజకీయ పార్టీలకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్జేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున మరి స్వచ్ఛమైన, నీతివంతమైన, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి, ప్రజల సమస్యల పట్ల స్పందించడానికి, ప్రజా సంక్షేమం. కేసు నంబర్ 97/2004 జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరిన అజిత్ సింగ్ నగర్ కేసులో ముద్దాయి సతీష్ ను కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సతీష్ తరపు న్యాయవాది సలీం ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ ముద్దాయిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాదన ప్రతివాదనలు జరిగాయని, ముద్దాయి తరపున నేను వాదించానని, ముద్దాయికి జగన్మోహన్ రెడ్డికి ఆస్తి, పార్టీ గొడవలు, ఎటువంటి విరోధాలు లేవని తెలిపారు. మధ్యప్రదేశ్ కేసులో లాగా దీనికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. గవర్నమెంట్ తరపున పీపీ వాదనలు వినిపిస్తూ 307 కట్టాలని వాదనలు వినిపిస్తున్నట్లు తెలిపారు. ముద్దాయి విజయవాడ వాసి కాబట్టి బెయిల్ ఇవ్వవలసిందిగా కోరుచున్నట్లు తెలిపారు. సతీష్ రిమాండ్ రిటర్న్ చేయాలని, ఇంట్రాగేషన్ కు సహకరించాలని చెప్పడం జరిగిందని అన్నారు.
ఈ రోజు క్రైమ్ నంబర్ 197/2004 అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసుల జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టిన కేసుల ముద్దాయి సతీష్ కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్కి అసలు ఏది ఇన్మిటీ లేదు, ఆయనకి వానికి ఏమంటారు శత్రుతనం ఏం లేదు, ఇతనికి అతనికి ఆస్తి గొడవలు అసలు పార్టీ గొడవలు ఇతనికి అతనికి ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము. కోర్టు మా వాదన వినింది. వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసులలో వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్నాయి, దానికి దీనికి లింకప్ ఏందో ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్లా ఉన్నారు. ఇతనికి అతను ఇన్మెట్ లేదు, ఇన్నోసెంట్ పర్సన్ ని మీద చేయాలి. ఎందుకంటే కోర్ట్ ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్. మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి. మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చాను. అది కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి, విజయవాడలో ఉంటాడు. ఆయన క్లచ్ ఆఫ్ లా నుంచి ఎక్కడ పారిపోయే మనిషి కాదు. హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉన్న పూర్ పీపుల్, వాళ్ళని మీరు కన్సిడర్ చేసి మీరు న్యాయం అంటే బీదోల్ని రక్షించాలి, ఏమంటారు రిచ్ ఉన్న ప్రొటెక్షన్ చేయాలి, ఇలాగా కాదు. మీరు అది ఇద్దరికి సమానంగా చూడాలని మనం కోర్టులో వాదిస్తాం. దీని మీద ఒక అర్ధ గంటల ఆర్డర్ వస్తుందని మనం ఆశిస్తున్నాం. ఏ కేసు లేదు, ఇప్పుడు మాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు వరకు కేసు లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా నెట్టిస్తే అది కూడా మీకు రివీల్ చేస్తాం సార్. ఆర్డర్ చేసిన తర్వాత బెయిల్ వస్తుందంటారా లేదంటే కనుక సార్ మ్యాక్సిమం మనం బెయిల్ రిటర్న్ చేయాలని ఇది చేసాం. ఎందుకంటే సింపుల్ ఇంజరీ, ఒకసారి రాయి దెబ్బ వస్తే ఇది రావాలి, ఇంజురీ ఇది రావాలి. కానీ అక్కడ ఇంజురీ అలా ఏం రాలేదు. సో సింపుల్ ఇంజురీ మీద జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టాక్టిక్స్ కింద మరి ఆంధ్ర పీపుల్కి కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలి విషయంలో ఇది చేశారని మనం కోర్టుకి ఇన్లైట్ చేశాము. ఇప్పుడు కోర్టు ఏ ఆర్డర్ ఇస్తుందో దానికి వెల్కమ్ చేస్తాను విధానంలో మేము ఉన్నాము. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం ఉదయం కొండపల్లి ఏ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ఆయన సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులిచ్చి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి ఘన స్వాగతం పలికారు. మహిళలు వీరతిలకం దిద్దారు. మైలవరం నియోజకవర్గంలో తిరుగులేని విజయంతో వర్ధిల్లాలని మహిళలు ఆకాంక్షించారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈ విధంగా మాట్లాడుతూ తనతో పాటు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్నికి కూడా తమ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సూపర్ 6 పథకాల గురించి పొందుపరిచిన కరపత్రాలను ప్రతి ఇంటిలో తన కుటుంబ సభ్యులకు అందజేశారు. బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పార్టీ వార్డు నెంబర్ నుంచున్నారు సార్. చదవండి దాంట్లో ఉన్న కాంప్లీట్ పథకాలు వచ్చేస్తాయి అమ్మ, అందులో అవన్నీ కూడా చదవండి. ఎన్నికల ప్రచారంలో మైలవరం శాసనసభ్యులు టీడీపీ పార్టీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తనయుడు ధీమంత్ సాయి మైలవరం పట్టణంలోని దేవుడు చెరువు నందు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజల మధ్య ధీమంత్ సాయి ఆయన గడప గడపకు వెళ్తూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.
ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటికి 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముందుగా ఆళ్ల నాని ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా నగరంలోని అమీనాపేట ఆర్ఆర్పేట పాత బస్టాండ్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయానికి తరలి వెళ్లారు. ర్యాలీలో దారి పొడవునా పలువురు మహిళలు కార్యకర్తలు పూలమాలతో గజమాలతో స్వాగతం పలికారు. ఎంఆర్ఓ కేంద్రానికి చేరుకున్నారు. ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొంచెం వెనక్కరండి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఇన్ఛార్జి ఉన్నమట్ల ఎలిజా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరిపల్లి పెద్దిరాజు మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మట్ల ఎలిజా పోటీ చేస్తున్నారని, హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. పేరుకే చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అని, పెత్తనం చేసేది పెత్తందారులని, చింతలపూడి నియోజకవర్గం పెత్తందారుల జాగీరా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన కులాల వారు, పేద ఓసీ కులాలకు చెందిన వారు గమనించి పెత్తందారులను ఎదిరించి ప్రజాసేవ చేయడానికి చింతలపూడి నియోజకవర్గంలో ఉండి మళ్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఉన్నమట్ల ఎలిజాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రజలకు, అలాగే మన ఎమ్మెల్యే ఎలిజా గారికి, మన సిపిఎం నాయకులకు, మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన ఎలిజా ఐఆర్ఎస్ నుంచి మన ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందారు. అయినా సరే ఆయన ఒక ఎస్సీ వర్గానికి చెందిన వారని, పెత్తందారి వ్యవస్థతో మన గ్రామాలలో ఒక అభివృద్ధి పని కూడా చేయించలేదు. మిత్రులారా, సోదరులారా, ఇది గమనించండి. ఇది ఏమన్నా ఈ చింతలపూడి నియోజకవర్గం ఏమన్నా పెత్తందారుల జాగీరాని నేను అడుగుతున్నాను. మన ఎలిజా గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చాను. నేను ఇంతకు ముందు మీడియాలో పనిచేశాను. మానవహాసేన జైభీం, నేను అంబేద్కర్ వాదిని. ఎలిజా గారి గుర్తు హస్తం గుర్తు. మన ఎలిజా గారిని కల్పించి అసెంబ్లీలో మన ఎలిజా గారు మాట మాట్లాడారు. నేను వెనకబడిన
రాష్ట్రంలో సైకో పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. జనసేన పార్టీ నాయకులు రాఘవయ్య చౌదరి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి స్థానికంగా బలపడేందుకు సొంత ఇంటి నిర్మాణం చేపట్టారని, గతంలో పనిచేసిన ఎంపీ అభ్యర్థుల పదవులు పోయిన తర్వాత దుకాణం సర్దుకొని వెళ్లిపోయారని విమర్శించారు. జనసేన ఏలూరు నగర ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపు కోసం సమైక్యంగా ఉండి జిల్లా అభివృద్ధికి పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఏం చేయాలో తెలియదు అతనికి. ఒకటి, అతనికి అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు, ఫెయిల్ అయిపోయాడు. ఒకటి, బటన్ నొక్కితే మాత్రమే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతాయనే దీంట్లో ఉన్నాడు. మీరు అందరూ ఈసారి ఆలోచించుకోండి. మన రాష్ట్రమైనా, మన ఏలూరు పార్లమెంట్ అయినా అభివృద్ధి కార్యక్రమాల్లో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది, ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. నేను అందరికి అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నేను అందరికి అందుబాటులో ఉంటాను. నేను ఇక్కడే భూమి కొనుక్కున్న ఇల్లు కట్టడానికి గోప్రేషన్ చేయడం కూడా ఇంకో 3 నెలల్లోనే కంప్లీట్ చేసేస్తాను. ఇల్లు కూడా రెడీ చేసేస్తాం. ఆఫీస్ కూడా ఇక్కడే నేను తీసుకున్నాను ఏలూరులో. మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. మీ అందరు కూడా ఎప్పుడైనా మీ సమస్య ఉందంటే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి రావచ్చు. తెలుగుదేశం అయినా జనసేన అయినా తెలుగుదేశమే ఉంది. ఏదో స్థానికుడు కాడు, ఎక్కడి నుంచో వచ్చాడు. ఎక్కడి నుంచి వస్తాయండి? మన ఆంధ్రప్రదేశ్ వాడే కదా, మన మధ్యలో ఒక మనిషే కదా. ఎవరు అందరూ లోపలగా ఉన్నాడు ఇక్కడ పోటీ చేయాలని రూల్ ఉందా? ఎక్కడో కావు సాంబరావు 10 ఏళ్ళు ఎంపీ చేశాడు. ఇక్కడ ఆయన ఇక్కడ సొంత ఇల్లు ఉందా? మరి వీళ్ళందరూ గెలిపిలేదా? సింహాద్రి కృష్ణ గెలిపిలేదా? ఈ ఏలూరుకి బయట నుంచి వచ్చి పోటీ చేయడం అలవాటే. కొన్ని అవతల ఏమన్నా ఇక్కడ లోపలడా? ఆవిడ బయటడేగా, తెలుగురా ఏమన్నా? మీరు అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. పార్టీలు బీఫామ్లు ఇచ్చినాయి. ఆ బీఫామ్ ప్రకారం మనందరం కూడా 7కి 7 కూడా గెలిచి తీరుతాం. నాగేశ్వర చౌదరి గారు చెప్పినట్టుగా, గన్ని గారు చెప్పినట్లుగా, మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఆ యొక్క ప్రభుత్వాన్ని సాగనంపుతాం అనేది డిసైడ్ అయిపోయింది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పదవుల గురించి తర్వాత ముందు